స్తోత్రం 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 స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క పాద సన్నిధిలో నా ప్రభా, నీ యొక్క వాక్యంను ధ్యానించడానికి మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయం అంతా కూడా మీరు మాతో ఉండండి. మీ దివ్యమైన వెలుగు, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. తద్వారా ప్రభా, నీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, తిరిగి మీరు ఇచ్చే ప్రతి దీవెన మేము పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రభా, ప్రారంభం నుండి ఆఖరి క్షణం వరకు మీ కృప ద్వారా నీ యొక్క వాక్యాన్ని బయలుదేరమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మరి యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు మనం ధ్యానించబోతున్నాం. కనుక ఈ యొక్క దిన ఆరాధన ప్రభుతో అనుదినం అనే కార్యక్రమానికి మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక రీతిలో ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక యొక్క వాక్యమునకు వెళ్ళే ముందుగా మరి ఒక పాట ద్వారా దేవుని యొక్క నామాన్ని స్తుతించి మహిమపరచుదాం. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, నీ సన్నిధి నాలో నా సర్వమును నీలో, నీ సంపద నాలో సంతోషము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే, నన్ను విడువానంటయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క దిన ప్రభుతో అనుదినం అనే కార్యక్రమానికి మీరు ప్రతి వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి రాత్రికాల సమయంలో మరి ఈ దినం యొక్క అంశము ప్రతిఫలము అనే అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. కనుక మొదటగా మరి సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనంలో, యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపనలక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. కనుక ప్రియులారు, ఇక్కడ మరి రాజు అయినటువంటి దావీదు
ఇక్కడ పలుకుచున్నటువంటి మాటలు. అయితే ఇక్కడ మరి దావీదు మరి ఈ సమయంలో ఆయన రాజుగా అభిషేకించబడలేదు, కానీ మరి ఈ సమయంలో రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు మరి దావీదును చంపాలని, దావీదును హతం చేయాలని చెప్పని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దావీదు మరి అక్కడ పర్వత ప్రాంతాల్లో ఆయన మరి దాక్కుని మరి సౌలు మహారాజుకి దొరకకుండా ఆయన ఎక్కడెక్కడో దాక్కుంటూ ఆయన సంచరిస్తున్నటువంటి సమయంలో మరి ఒకానొక సమయంలో ఒకానొక దినాన్ని మరి సౌలు ఆయన సైనికులందరూ కూడా ఒక చోట నిద్రిస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మరి దావీదుతో ఉన్నటువంటిది ఆ యొక్క వీరులు, ఆ యొక్క భటులు మరి దావీదుకు వర్తమానం తెచ్చారు. ఇదిగో సౌలు మహారాజు ఫలానా చోట ఆయన మరి విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఆయన నిద్రిస్తున్నాడు, కనుక ఈ సమయంలో మనం అక్కడికి వెళ్ళి ఆయన్ని చంపొచ్చు, ఆయన నిన్ను చంపే ముందుగా మనం ఆయన్ని చంపుదామని చెప్పని మరి ఆ దావీదుతో ఉన్నటువంటి ఆ యొక్క జనులు ఆయనతో చెప్తున్నప్పుడు మరి ఇక్కడ దావీదు మరి ఆ విధంగా చేయడానికి ఆయన ఒప్పుకొనక తిరిగి ఆ సౌలు మహారాజుకి వర్తమానం పంపిస్తున్నాడు. మరి యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నందిన వారిని చంపనలకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయనని చెప్పని ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మరి ఎవరైతే తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడో అటువంటి ఆ సౌలు రాజు మరి ఆయనకి చిక్కినప్పటికీ మరి ఆయన చంపకుండా ఆయన ఏమంటాడంటే, దేవుని చేత అభిషేకం నొందినటువంటి వారిని చంపనొల్లకపోయినందున కనుక నేను దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి నేను అతనిని చంపను, నేను అతన్ని చంపనొల్ల జానను అని చెప్పని ఆయన చెప్తూ, ఆయన నా నీతిని నాకు విశ్వాసతను చూచి, అనగా దేవుడు మరి దావీదు యొక్క మరి యొక్క నీతిని, దావీదు యొక్క విశ్వాసతను చూచి మరి నాకు ప్రతిఫలము దయచేయను అని చెప్పని ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. అనగా దేవుని చేత మనం ప్రతిఫలం పొందాలి అంటే మనము ఎవరిని కూడా మరి దూషించకుండా, మరి వారిని ఎదురు ప్రశ్న వేయకుండా మరి వారి పట్ల మనం దయాహృదయం కలిగి, కారణం ఏంటంటే మరి దేవుని చేత మరి అభిషేకించబడినటువంటి రాజు యొక్క సౌలు మహారాజు కనుక ఆ దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడిని నేను ఎంత మాత్రం కూడా నేను చంపజాలను, నేను చంపను అని కనుక దేవుడే నాకు ప్రతిఫలము దయచేస్తాడన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని ఇక్కడ దావీదులో మనం చూస్తున్నాం. కనుక మన యొక్క దైనందిన జీవితంలో కూడా అనేక మంది మన పట్ల దురుసుగా ప్రవర్తించవచ్చును, లేకపోతే మన పట్ల అన్యాయంగా ఎన్నో కొన్ని పనులు కార్యాలు చేయవచ్చును. కనుక వారి పట్ల తిరిగి మరలా మనం అన్యాయం చేయకుండా మనం దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు మనం ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు తప్పగా మనకి ఆ యొక్క ప్రతిఫలాన్ని మనకు విశ్వాసమును బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని చెప్పని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అలాగే రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచన భాగంలో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. కనుక ఇక్కడ ప్రియులారు ఇక్కడ షలోము యొక్క మరి కోడలైనటువంటి రూతుతో అక్కడ బోయాజు ఆయన చెప్తున్నటువంటి మాటలు, వారిద్దరికీ జరిగినటువంటి సంభాషణలో బోయాజు మాటలు ఇక్కడ మనం చూస్తున్నాము. యెహోవా నీవు చేసిన దానికి, అనగా రూతు మరి అత్త అయినటువంటి
మరి నయోమిని ఆమె విడిచిపెట్టకుండా మరి నయోమిని ఆమె వెంబడించి మరి నయోమి మరొక దేశానికి ఆ గ్రామానికి మరి అత్తను హత్తుకున్నటువంటి రూతుని గురించి మరి విన్నప్పుడు ఈ బోయాజు మరి రూతుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. నీవు చేసిన దానికి అనగా మరి ఆ విధవరాలైనటువంటి మరి అత్తగారైనటువంటి మరి నయోమిని మరి విడిచిపెట్టకుండా ఆమెతో పాటు నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి మరి అత్తగారితో కూడా మరి వచ్చినటువంటి ఆ యొక్క రూతుతో మరి బోయాజు ఇక్కడ నీవు చేసినది మరి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, అనగా నీవు చేసినటువంటి పనికి దేవుడు తప్పగా ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి అని చెప్పని ఇక్కడ రూతుతో ఇక్కడ ఆయన మాట్లాడుచు ఉన్నాడు. కనుక ఇశ్రాయేలీ దేవుడైనటువంటి యెహోవా యొక్క ఆ బలిష్టమైనటువంటి రెక్కల క్రింద మరి సురక్షితముగా నీవు ఉంటావు, నీవు వచ్చావు కనుక నీవు ఉంటావు అని చెప్పాను. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు అనగా రూతుకి ఇక్కడ ఆయన బోయాజు ఇక్కడ ప్రత్యుత్తరం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఆమె చేసినటువంటి పనిని బట్టి దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇచ్చును అన్నటువంటి ఇక్కడ మాటలు ఇక్కడ మనం చదువుచు ఉన్నాం ప్రియులారా. కనుక ఈ యొక్క మరి యొక్క దినముల యొక్క అంతంలో ఉన్నటువంటి మనము చేసే ప్రతి దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తానని చెప్పని ఆయన మాట్లాడుచున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి జీతము ఇగో నేను చేత పట్టుకుని వస్తున్నానని చెప్పని వాని క్రియలు చెప్పిన వానికి ఫలం ఇవ్వడానికి ఆయన వస్తున్నానని చెప్పని ఆయన మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ప్రతి వానికి కూడా నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీవు చేసిన దానికి ప్రతిఫలముగా ఆయన తీసుకుని వస్తున్నానని చెప్పని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే 2 సమూయేలు గ్రంథము 22 అధ్యాయం 25వ వచనంలో కావున నేను నిర్దోషినైండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చినని చెప్పని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక నేను నిర్దోషినైండుట యెహోవా చూచెను అనగా ప్రియులారి యొక్క రాత్రికాల సమయంలో మరి దేవుడు మనల్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు, మనల్ని కూడా దృష్టిస్తూ ఉన్నాడు ఆయన. కనుక ఆయన దృష్టికి ఏది కూడా కనపడకుండా లేదు, ప్రతిది కూడా ఆయన దృష్టికి మనం కనబడుతూనే ఉన్నాం. ఆయన దృష్టిలో మనమందరం కూడా చాలా స్పష్టంగా మనం కనపడుతూ ఉన్నాం. కనుక కావున నేను నిర్దోషినైండుట యెహోవా చూచెను. కనుక మనం ఏ విధంగా మనం ఉంటున్నాము, దోషులుగా ఉంటున్నామా లేక నిర్దోషులుగా ఉంటున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైనదని చెప్పని మనం గమనించవలసిన వారు ఉంటున్నాం. కనుక ఇక్కడైతే నేను నిర్దోషినైండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. కనుక నా యొక్క చేతుల యొక్క నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అని చెప్పని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక మనం ఏ విధంగా మరి ఇతరుల పట్ల మనం ఉంటూ ఉన్నామో దానిని బట్టే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తున్నానని చెప్పని మరి ఆయన సెలవిస్తున్నాడు. మరి సామెతలు 11వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినప్పుడు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. కనుక నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. ఒకవేళ మనం అనుకుని వచ్చును మనం ఏదో చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్తాం, అక్కడేదో మనం ప్రతిఫలం పొందుతాం అని చెప్పని మనం భావించవచ్చును. కానీ ఇక్కడ మరి ఈ సామెతల గ్రంథకర్త అయినటువంటి మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఆయన చెప్తున్నటువంటి ఇక్కడ మాటలు మనం చూసినట్లయితే నీతిమంతులు ఎవరైతే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటూ ఉన్నారో, ఏ విధముగా అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడో అట్టి నీతిమంతులుగా ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మనమందరం కూడా ఈ యొక్క భూమి మీదనే ప్రతిఫలము పొందుదురు అని చెప్పాను ఇక్కడ మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇక్కడ బయలుపరుస్తున్నాడు. కనుక మనం నీతిమంతులుగా మనం జీవించినట్లయితే, నీతిమంతులుగా మనం నడుచుకున్నట్లయితే
ఈ యొక్క భూమి మీదే ఆ యొక్క నీతిమంతులకు ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామని చెప్పని, అలాగే భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు. కనుక నీతిమంతులు మరి భూమి మీద ప్రతిఫలం పొందుతారు. అంత మాత్రమే కాకుండా భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు. కనుక వారు కూడా ప్రతిఫలం పొందుతారు, నీతిమంతులు కూడా ప్రతిఫలం పొందుతారు. నీతిమంతులు నీతిమత్వమును గురించినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ఎవరైతే భక్తిహీనులుగా పాపులుగా ఉన్నారో వారి యొక్క క్రియలను బట్టి వారు నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు. అనగా ఇక భూమి మీద ఉన్నటువంటి ప్రతి నరుడు కూడా, ప్రతి మానవుడు కూడా మరి ప్రతిఫలము పొందే సమయం ఒకటి వస్తున్నది. అయితే ఆ యొక్క ప్రతిఫలము మనము చేసినటువంటి క్రియలను బట్టి, మన యొక్క మరి పనులను బట్టి ఆ ప్రతిఫలం అనేది మనకు దొరుకుతుందని చెప్పని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే సామెతలు 13:20 మనం చూసినప్పుడు జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. కనుక ఎవరైతే జ్ఞానుల సహవాసం చేస్తున్నారో అటువంటి వాడు జ్ఞానము గలవాడగును. కనుక సాధారణంగా మనం స్నేహం చేసేటప్పుడు లేకపోతే మనం సహవాసం చేసేటప్పుడు ఎవరితో మనం సహవాసం చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ఇక్కడ జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవునని చెప్పని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరి సహవాసం మనం చేస్తున్నాము? జ్ఞానుల సహవాసం మనం చేస్తున్నామా, లేకపోతే దేవునితో సహవాసం మనం చేస్తున్నామా లేదా ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉంటున్నాం. కనుక మన యొక్క సహవాసము దేవునితో ఉన్నట్లయితే దేవుడిచ్చే ఆ యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. కనుక జ్ఞానుల యొక్క సహవాసాన్ని మనం పొందుకున్నట్లయితే మనం జ్ఞానము గలవారముగా ఉంటున్నాం. ఒకవేళ మనం మూర్ఖుల యొక్క సహవాసము చేసినట్లయితే మనం మరి ఎక్కువగా మనం చెడిపోతామని చెప్పని మరి ఇక్కడ సామెతల గ్రంథకర్త ఇక్కడ చెప్తున్నాడు. అలాగే 20 మనం చూసినప్పుడు కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. అయితే ఈ యొక్క మూర్ఖులు ఈ యొక్క పాపులకు ఏమొస్తుందంటే ఆ కీడు అనేది మరి యొక్క పాపులను మూర్ఖులను అది తరుముతూ ఉంటుంది. కానీ నీతిమంతులకు మాత్రం మేలు ప్రతిఫలముగా వచ్చును. కనుక నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి మరి ఎవరైనప్పటికీ వారికి ప్రతిఫలము వస్తుందని చెప్పాను. కనుక ప్రియులారు ఈ రాత్రికాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారంగా ఉంటున్నాం. కనుక మనం పరిశీలన చేసుకోకపోయినట్లయితే మన సహవాసము ఎవరితో ఉంటున్నది? దేవునితో సహవాసం ఉన్నదా? జ్ఞానులతో సహవాసం కలిగి ఉన్నామా? లేకపోయినట్లయితే మూర్ఖులతోనూ పాపులతోనూ సహవాసం ఉన్నట్లయితే వారికి కలిగే ప్రతిఫలంలోనే మనం కూడా పాలు పొందుతామన్నటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం ప్రియులారా. అందుకని ఇక్కడ యెషయా గ్రంథము 35 అధ్యాయం యెషయా 35 అధ్యాయం 4 తత్తరిల్లు హృదయములతో ఇట్ల నుండి. కనుక ఇక్కడ తత్తరిల్లు హృదయములతో ఇట్ల నుండి అనగా తొందరపాటు మరి అధైర్యంతో బలహీనతో ఉన్నటువంటి హృదయాలతో ఇట్ల నుండి భయపడక ధైర్యముగా ఉండి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. కనుక ఇక్కడ మరి ఎవరైతే హృదయాలు మరి తొందరపడుచు ఉన్నావో, ఎవరైతే ఐధైర్యముగా ఉన్నటువంటి ఆ హృదయాలతో ఇట్లనడి భయపడవద్దు, ధైర్యముగా ఉండండి అనగా ఇక్కడ నీతిమంతులను గురించినటువంటి ఇక్కడ మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఇక నీతిమంతులు ఒకవేళ తత్తరపడుచున్నప్పటికీ హృదయాల్లో మరి అలజడి కలిగినప్పటికీ వారితో ఇట్లనడి భయపడక ధైర్యముగా ఉండి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. కనుక దేవుడు మరి చాలా త్వరలో ఆయన వచ్చుచున్నాడు ప్రతిదండన చేయుటకు. కనుక దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. కనుక దేవుడు చేయవలసినటువంటి ఆ యొక్క ప్రతీకారము అనగా మరి మేలు చేసిన వారికి మరి మేలు పునరుత్థానమును,
కీడు చేసిన వారికి మరి అక్కడ తీర్పు పునరుద్ధానం ఇద్దరికి కూడా తీర్పు తీర్చబడుతుంది. కనుక వారందరూ కూడా మరి ఏ విధమైనటువంటి ప్రతీకారమును వాళ్ళు పొందుకుంటారో, ఏ విధంగా దేవుడిచ్చే ఆ యొక్క ఘనతను వాళ్ళు పొందుకుంటారో మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. కనుక ఆయన చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. అనగా ఎవరైతే నీతిమంతులుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారిని ఆయనే వచ్చి తానే మిమ్మును రక్షించును అని చెప్పని ఇక్కడ చూస్తున్నాం. ఆయన వచ్చి మనల్ని రక్షించును, ఆయనే మనల్ని మరి ప్రతి విధమైనటువంటి కీడు నుండి మనల్ని తప్పించును అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే లూకా సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో చూసినప్పుడు, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువమని చెప్పాను. ఇక్కడ ఆ యొక్క అధికారికి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క విందు యజమానితో ఆయన చెప్తున్నాడు, నీవు ఎవరికి విందు చేస్తున్నావు, నీవు ఎవరిని మరి యొక్క విందుకు ఆహ్వానిస్తున్నావో ఒకసారి నువ్వు గమనించాలని చెప్పని చెప్తూ ఆయన నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని నువ్వు విందుకు పిలవాలని చెప్పని. కారణం ఏంటంటే నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవు. అనగా నీవు ఎవరైతే మరి బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అంగహీనులుగా ఉంటున్నారో, ఎవరైతే మరి గ్రుడ్డివారును మరి నిరుపేదలు ఉంటున్నారో అటువంటి వారికి నీవు విందు చేసినట్లయితే వారు నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవు అని చెప్పని. అనగా నీవు పేదలకు మరి నిరుపేదలకి అలాగే గుడ్డివారికి, కుంటివారికి అటువంటి వారికి నీవు విందు చేసినట్లయితే నీవు ధన్యుడవు. కారణం ఏంటంటే వారు తిరిగి మరలా నీకు మరి ప్రత్యుపకారం చేయరు కనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని ఆ విందు అధికారితో చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక మనం నీతిమంతుల యొక్క పునరుత్థానములో మనమందరూ కూడా మరి మంచి ఉపకారం మనం పొందాలి అంటే దేవుని చేత బలా నమ్మకమైన దాసుడు అని చెప్పని మనం పిలువబడాలి అంటే మన బేదలను మనం కటాక్షించి బేదలకి మనం సహాయ సహకారాలు మనం చేయాలని చెప్పని ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వయంగా ఆ యొక్క విందు అధికారితో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 35వ అధ్యాయంలో 35వ వచన భాగంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి. కనుక ప్రియులారా, మరి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే దేవుడైనటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో అటువంటి వారికి ఇక్కడ ఆయన గొప్ప వాగ్దానంతో కూడినటువంటి హెచ్చరికని ఇక్కడ ఆయన చేస్తున్నాడు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కనుక మీకున్నటువంటి ధైర్యమును, మీకున్నటువంటి విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుందని చెప్పని. కనుక దేవుడు మరి ఒకానొక దినాన్ని గొప్ప బహుమానంతో మనలందరినీ కూడా సత్కరించాలని చెప్పని దేవుని యొక్క ఉద్దేశం ఏంటున్నది. కనుక ధైర్యమును మడి విడిచిపెట్టకుండా ఎటువంటి ఇరుకుల ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ఆపదలు కలిగినప్పటికీ, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యమును విడిచిపెట్టకుండా దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగునని చెప్పని. ఒకవేళ మనం మరి ధైర్యాన్ని విడిచిపెట్టేసి మన విశ్వాసాన్ని, మన యొక్క దేవుని మనం విడిచిపెట్టేసినట్లయితే మనము బహుమానాన్ని మనం పొందలేము. కానీ ధైర్యం కలిగి విశ్వాసంతో మనం ఎదురు చూడాలని చెప్పని, కనిపెట్టాలని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, కనుక దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వారమై ధైర్యం కలిగి విశ్వాసంతో మనం ఉన్నట్లయితే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. కనుక ఆ యొక్క దేవుడిచ్చే యొక్క వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే మనకి ఓరిమి అనేది మనకి కావాలి, మనకి సహనం అనేది మనకి కావాలని చెప్పని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు తెలివిస్తున్నాడు. ఎప్పుడైతే మనకు ఓరిమి కలిగి, ఎప్పుడైతే మనం సహనం కలిగి దేవుడిచ్చే యొక్క ప్రతిఫలం కొరకు
దేవుడిచ్చే బహుమానం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాము. అప్పుడు మరి మనకి దేవుడు ఆ యొక్క మరి కీడునకు ప్రతిగా మేలుని దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్పని ఇక్కడ ఆదికాండము 45 అధ్యాయం 14 వచనంలో మనకు దేవుడు గొప్ప మరి ఆధిక్యత కలిగినటువంటి మాటలు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. 45 అధ్యాయం ఆదికాండం 14 వచన భాగంలో తన తమ్ముడైనటువంటి బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. తన తమ్ముడైనటువంటి బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా యోసేపు మరి అనేక సంవత్సరాల తర్వాత మరి వారి యొక్క అన్నలు వారి తమ్ముడైనటువంటి బెన్యామీనును చూసినప్పుడు మరి వారి మీద ప్రతీకారం తీర్చుకొనలేదు. ఎందుకంటే మరి ఇక్కడ మరి బాలుడైనటువంటి యోసేపును ఆ యొక్క అన్నలందరూ కూడా ముందుగా ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. తర్వాత రెండోదిని ఆ గోతిలో పడేశారు. గోతిలో పడవేసినటువంటి వాడిని మరి తిరిగి మరి అక్కడ ఐగుప్తీయులకి వాళ్ళు అమ్మివేసినప్పుడు మరి ఐగుప్తు దేశంలో మరి మహారాజు తర్వాత స్థానంలో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి ఇక అన్నలందరూ కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి వారికి మరి ఆ యొక్క దేశంలో కరువు సంభవించినప్పుడు తిరిగి వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు వారి యొక్క గాడిదలతో ఒంటెలతో మరి ఇక్కడ ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు మరి తమ్ముడైనటువంటి యోసేపు ఆ యొక్క అన్నలను ఆయన గుర్తుపట్టాడు. ఆ తమ్ముడైనటువంటి బెన్యామీనును ఆయన గుర్తుపట్టాడు. అయితే గుర్తుపట్టినటువంటి ఆయన మరి నన్ను చంపాలని ప్రయత్నం చేశారు, లేకపోతే నన్ను గోతులో పడేశారు, గోతులోని తూచి ఎవరికో అమ్మేశారు వీళ్ళు అని చెప్పని వాళ్ళ మీద మరి ఆ చేసినటువంటి కీడుకు ఆయన ప్రతీకారం తీసుకోలేదు. కానీ ఆ తమ్ముడైనటువంటి బెన్యామీను మెడ మీద పడి ఆయన ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అనగా కీడుకు ప్రతి కీడు చేయకుండా మరి యోసేపు ఆ అన్నల పట్ల తమ్ముని పట్ల మరి వారి పట్ల దయగలిగినటువంటి హృదయంతో మరి ఆయన క్షమించినటువంటి హృదయంతో వారి మీద పడి ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత కనుక ఇక్కడ ఆ యోసేపు మరి అన్నలందరి మీద అందరినీ కూడా మరి వారిని చూసి వారిని పట్టుకుని ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి మరి సాధారణంగా అసలు వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఇదిగో నన్ను నా బాల్య దినాల్లో నన్ను ఈ విధంగా చేశారు వీళ్ళకి నేను ధాన్యం ఇవ్వటం ఏంటి, వీళ్ళు నేను పరామర్శించడం ఏంటి అని చెప్పిన వాళ్ళ మీద మరి ప్రతీకారం తీర్చుకొని వచ్చును. కానీ యోసేపు ఆ విధముగా చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోసేపు, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి యోసేపు ఇక్కడ తమ్ముని మెడ మీద పడి ఏడ్చాడు. తిరిగి అతని సహోదరులందరినీ కూడా ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అనగా కీడుకు ప్రతి కీడు చేయకుండా, ఆ కీడుకి ప్రతీకారం చేయకుండా మరి అన్నలను తమ్ముడిని వాడిని ఎంతగా ప్రేమించాడంటే మరి దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసము, ఆ యొక్క విశ్వాసమే మరి కీడుకు ప్రతి కీడు చేయకుండా వారిని ప్రేమించినట్లుగా వారి మీద పడి ఏడ్చిన తర్వాత మరి అన్నలందరితో కూడా ఎంతో ప్రేమతో మరి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 12 అధ్యాయం 13వ వచనంలో మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టును. కనుక ఇక్కడ మోషే ఎలుగెత్తి దేవునికి మొరపెడుతున్నాడు. దేని గురించి మొరపెడుతున్నాడు, ఎవరి గురించి మొరపెడుతున్నాడు అంటే తన అక్క అయినటువంటి మరి మిరియామును గురించి ఇక్కడ మోషే ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. ఎలుగెత్తి ఏడుస్తూ దేవుని ప్రార్థన చేస్తున్నాడు. సాధారణంగా మనం చూసినట్లయితే మోషే మరి మిరియాము గురించి ఏడవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే మరి అహరోను మిరియాములు మోషే మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఏంటి, కేవలం మోషేతోనే మాట్లాడుతున్నాడా దేవుడు? మేము పాలివారం కాదా? మేము అతనితో సమమైనటువంటి వారం కాదా? అతని కంటే మేము ఎక్కువే కదా అని తమ్ముడి మీద తిరుగుబాటు చేసినటువంటి మిరియాము ఎప్పుడైతే మరి మోషేను ధిక్కరించిందో, మరి మోషే మీద మరి ఒక విధముగా తిరుగుబాటు చేసిందో, అప్పుడు దేవుడు ఆ మిరియామును ముత్తాడు. కనుక ఆమె తెల్లని కుష్ఠరోగంతో ఆమె
మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె కుష్ఠరోగంతో ఉన్నదో వెంటనే మరి మోషే తన అక్క అయినటువంటి మిరియాం కొరకు ఆయన ఎలుగెత్తి ఆయన ఏడుస్తూ దయచేసి ఈమెను బాగు చేయమని చెప్పని యెహోవాకు మొరపెడుతున్నాడు. అనగా మోషే కూడా అక్క అయినటువంటి మిరియాం మీద ప్రతీకారం తీసుకొని వచ్చును. మరి ఆమె మీద మరి మరి కీడుకు మరి ఆమె చేసినటువంటి ఆ యొక్క కీడుకు ఆయన ప్రతీకారం తీసుకొని వచ్చింది. కానీ ఇక్కడ మోషే మరి ఆమె పట్ల దయ చూపిస్తూ ఆమె పట్ల ప్రేమ కలిగినటువంటి వాడు కనుక మోషే ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసి ప్రభువా దేవా ఈమెను బాగు చేయమని చెప్పని మోషే మొర్ర పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థింపబద్ధులమై ఉన్నాం కనుక కీడుకు ప్రతి కీడు చేయకుండా వారు చేసినటువంటి మరి ప్రతీకారం చేయకుండా మనం వారి పట్ల దయ కలిగి ప్రేమ కలిగి దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామో అటువంటి భయభక్తులు ప్రేమ మన సహోదరుల పట్ల కూడా మనం చూపించాలని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇటువంటి వాక్యముల ద్వారా మరి హెచ్చరించబడినటువంటి మనము ఏ విధంగా మనం జీవిస్తున్నాము ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనలందరిని కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 ప్రభా. యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు ప్రభా. మీ యొక్క హెచ్చరిక మీ యొక్క మాటలు మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని దాని యొక్క వాక్యానుసారంగా మేము జీవించడానికి ప్రభా నీ బిడ్డలమైన మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని బలమును శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్రాలు. నేను ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఒక వాక్యాన్ని వింటూ ఉన్నారో ఎవరైతే ఒక వాక్యాన్ని నేను వినుచూ ఉన్నారో చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయమని నాయన మీ యొక్క వాక్యం ద్వారా నేను మమ్మల్ని ఆదరించి బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను బిడ్డలందరినీ కూడా ప్రభా నీ యొక్క వాక్యం చేత హెచ్చరించారు, బలపరిచారు, స్థిరపరచమని నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఇక భయంకరమైన వ్యాధిని బట్టి ప్రభా ఎంతోమంది బిడ్డలు రోగగ్రస్తులుగా ఉంటూ ఉన్నారు. నేను ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఎంతోమంది బిడ్డలు ప్రభా ఐసీయూలో అలాగే తండ్రి క్వారంటైన్లో ఉంటున్నారు. అటువంటి బిడ్డలందరికీ నేను విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆ వ్యాధి నుండి నేను ప్రభు నీ బిడ్డలకు విడుదల అనుగ్రహించండి. నేను ఈ రాత్రికాల సమయంలో ప్రభు మా ప్రియులు నేను ప్రభు చంటి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే నా ప్రభా తండ్రి విల్సన్ గారు వారి సతీమణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి ఇంకెంతోమంది బిడ్డలు ప్రభా ఇటు విధముగా బలహీనతతో అనారోగ్యంతో ఉంటూ ఉన్నారు. నేను ఎలిజబెత్ అమ్మ వారి అల్లుడు రాజేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను ఆ బిడ్డను మీరు లేవనెత్తమని అడిగించి ఉన్నాం. అలాగే నేను ఓగూరి కళ్యాణ్ రావు వారి కుమారుడు ప్రభా నేను కుమారుని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నేను కార్తీక్ని ప్రభా లేవనెత్తండి. నేను చిన్న బిడ్డ ప్రభా నేను తెలియక చేసినటువంటి అపరాధములను మన్నించి నేను ఆ ప్రభా బిడ్డకి మరి ప్రభా మరి యొక్క నూతన జన్మను ప్రభా వారికి అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాం. తద్వారా ప్రభా మీ యందు ఆసక్తి కలిగి మీకు సాక్షిగా ఉండటానికి నా ప్రభా చిన్న బిడ్డను ప్రభా లేవనెత్తమని నాయన విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే నా ప్రభా కొప్పులు రాజేష్ గారు నేను వారి సంపూర్ణ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి తల్లి గారిని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. నేను ఎంతోమందికి ప్రార్థిస్తున్నటువంటి నేను తల్లి గారికి కావాల్సినటువంటి బలమును శక్తిని సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభా బిడ్డకు మీరు అనుగ్రహించమని నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా ఇంకా రూపాంతర సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా. ఎవరు ఎటువంటి ఇరుకుల ఇబ్బందులు శోధనలో ఉన్నారో నేను అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నేను బిడ్డలందరినీ కూడా ప్రభా లేవనెత్తమని ప్రభా మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తోత్రాలు. అలాగే నా ప్రభు ఈ దినాన్ని
నేను ప్రభు జన్మదినం జరిపించుకుంటున్నటువంటి నేను సోదరుడు కేవీ రావు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రభా అలాగే తండ్రి ప్రభు కుమార్తె రాణి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు ఈ దినాన్ని జన్మదినం జరిపించుకుంటుండగా నాయన బిడ్డకు కావాల్సినటువంటి బలమును శక్తిని సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభా బిడ్డలకు మీరు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నేను జన్మదిన సందర్భంలో నా బిడ్డలందరికీ ప్రభా మీ యొక్క దీవెనలు వారికి సమృద్ధిగా అనుగ్రహించమని నా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు ఇంకెంతో మంది బిడ్డలు ప్రభా నేను అనేక సంతోష కార్యములు ఉండొచ్చును, లేకపోతే విషాద కార్యములు అయి ఉండవచ్చును. ఏ కార్యములైనప్పటికీ నీ ప్రభా నీ బిడ్డల్ని దీవించి ఆస్వాదించమని నీ కృపలో భద్రపరచమని నా ప్రభా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. స్తోత్రాలు. నేను బిడ్డలందరికీ కావాల్సినటువంటి బలమును శక్తిని సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా నీ దాసురాలకు ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తీసివేసి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ప్రభా అనేక మంది కొరకు ప్రార్థించే ఆ యొక్క ప్రార్థన శక్తిని ప్రభా నీ బిడ్డకు మీరు అనుగ్రహించమని ఆయన విజ్ఞాపన చేస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీకు ప్రభా డాడాలు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇచ్చినటువంటి బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే నా ప్రభా బుల్తల్లి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నన్ను వారి బంధుమిత్రులందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ఆయన విజ్ఞాపన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ఇక వాక్యం వింటున్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు బాగా దీవించి ఆశీర్వదించును గాక.